కష్ట సంక్షోభ కాలంలో ప్రభుత్వం సాహసోపేతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గత ప్రభుత్వం చేసిన తప్పులే సంక్షోభానికి కారణమన్నారు. రైతు సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. విద్య, వైద్య రంగానికి సరైన కేటాయింపులు జరగలేదన్నారు. భవిష్యత్తులో ఆ రెండు రంగాలకు నిధులు ఇవ్వాలని కోరారు. అసంఘటిత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతానన్నారు కూనంనేని. 91,000 కోట్ల బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరొచ్చినా సహజంగా ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వ బడ్జెట్ను విమర్శ చేస్తారు. ప్రభుత్వ బడ్జెట్ వారేమో మా బడ్జెట్ చాలా గొప్పదని అంటారు. ఎవరున్నా సరే దాదాపు 6,70,000 కోట్ల అప్పులో ఇంతకంటే చేయటానికంటూ ఏమీ లేదు. అందువలన భవిష్యత్తులో అప్పు చేయక తప్పదు. చేసిన అప్పు ఎలా జరుగుతుందనేది మాత్రం దానిపైన అవసరమైతే ఓ షార్ట్ డిస్కషన్ పెట్టి ఆ అప్పులు దేనికి పెట్టారు. రాజీవ్ గాంధీ గారు తరచూ చెప్తూ ఉండేవాడు, రూపాయిలో 15 పైసలు కూడా అభివృద్ధికి ఖర్చు కావట్లేదని. పెట్టిన పెట్టుబడిలో 15% మాత్రమే, 15 పైసలు మాత్రమే ఖర్చు పెట్టే దూరం నుంచి బయటపడాలంటే ఈ చేసిన అప్పులపైన వాళ్ళు ఏదైనా సరే షార్ట్ డిస్కషన్ ఏదో పద్ధతుల్లో విచారణ చేసి వాటిపైన ఒక వైట్ పేపర్ ఈ ప్రభుత్వం తీస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ, అసంఘటిత రంగం, వ్యవసాయ కూలీలు వాళ్ళపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను వారిని కోరుతూ, వైద్యానికి, విద్యకు కొంత పర్సంటేజ్ పెంచాలని చెప్పి కోరుతూ